అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధనదాహం మితిమీరిపోయింది. అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కొడిమి జగనన్న లేఅవుట్ కాంట్రాక్టర్ సర్వర్ జహాన్ ను బెదిరించి లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన కాంట్రాక్టర్ సర్వర్ జహాన్ తాము కప్పం కట్టలేము అని చెప్పాడు. అతని పైకి పోలీసులను పంపించారు. రంగంలోకి దిగిన అనంతపురం రూరల్ పోలీసులు 11 మంది కార్మికులను అక్రమంగా నిర్బంధించారు. తమ కూలీల ఆచూకీ లేదని కార్మికులను కాపాడండి అంటూ పోలీసులు ఉన్నతాధికారులను కాంట్రాక్టర్ సర్వర్ జహాన్ వేడుకున్నారు. ఎస్పీకి ఈమెయిల్ ద్వారా కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై చేసిన ఫిర్యాదును పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు అని కార్మికులు వాపోతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, అప్డేట్స్ ఏంటి? పోలీసులు అయితే స్పందించట్లేదు ఈ కంప్లైంట్ కి సంబంధించి అని తెలుస్తా ఉంది. మరి ఏంటి నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతున్నారు ఆయన? రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగడాలకు అడ్డు అదుపు లేకపోతుంది. అక్రమార్జనం కోసం వేల కోట్ల రూపాయలు సంపాదించే కోసం అడ్డదారులు తొక్కుతున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు, దౌర్జన్యాలకు దిగుతున్నారు, కిడ్నాప్లకు పాల్పడుతున్నారు. ఏకంగా జగనన్న కాలనీకి సంబంధించిన కార్మికులు 11 మంది అడ్రస్ గల్లంతైంది. తమ కార్మికుల ఆచూకీ తెలపాలంటూ కాంట్రాక్టర్లు వేడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించి జగనన్న కాలనీలకు సంబంధించి పశ్చిమ బెంగాల్కు చెందిన సర్వర్ జహార్ అనే కాంట్రాక్ట్ తీసుకున్నారు. అందులో భాగంగా జగనన్న కాలనీకి సంబంధించిన పనులు చేపడుతున్నాడు. అయితే ఈ పనులు ఏవైతే ఉన్నాయో రాప్తాడు నియోజకవర్గ పరిధిలోకి వస్తున్నాయో అక్కడ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఉన్నారు. అయితే ప్రకాష్ రెడ్డి గత కొన్ని రోజులుగా కాంట్రాక్టర్ సర్వర్ జహాన్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. వర్కులకు సంబంధించి కమిషన్లు ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. బెదిరింపులకు గురి చేయడంతో పాటు తనకు కప్పం చెల్లించినదే పనులు చేయడానికి వీల్లేదంటూ కూడా సర్వర్ జహాన్ పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే సకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ సర్వర్ జహాన్ జగనన్న కాలనీకి సంబంధించిన పనులు చేపడుతున్న సర్వర్ జహాన్ ను స్థాయిలో బెదిరింపులకు గురి చేసి తనకు కప్పం చెల్లించకుండా పనులు ఏ విధంగా చేస్తా ఉంటూ 11 మంది కార్మికులను అడ్రస్ గల్లంతు చేశారు, అడ్రస్ లేకుండా చేశారు, కిడ్నాప్ కు పాల్పడ్డారు. అయితే దీనిపైన సర్వర్ జహాన్ ఆవేదనను వ్యక్తం చేస్తూ తన దగ్గర పనిచేసే కార్మికులు కనిపించకుండా పోయారంటూ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తన కార్మికుల ఆచూకీ తెలపాలంటూ కూడా పోలీసుల దృష్టికి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు అందుకున్న పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీసులను ఉసిగొల్పారు. కాంట్రాక్టర్ తో పాటు కార్మికుల పైన తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి 11 మంది కార్మికులు పోలీసుల అదుపులో ఉన్నారంటూ కూడా పోలీసుల చేత చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే తమ కార్మికులు ఎలాంటి తప్పు చేయలేదు, కార్మికులు తప్పు చేయకుండా ఏ విధంగా మీరు అదుపులోకి తీసుకుంటారంటూ కాంట్రాక్టర్ సర్వర్ జహాన్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే లక్షల రూపాయలు చెల్లించకుండా వెళ్తున్నట్టు తమకు ఫిర్యాదు చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నుంచి ఫిర్యాదు అందడంతోనే తమ కార్మికులను అదుపులోకి తీసుకున్నారంటూ కూడా పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనిపైన కాంట్రాక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజంగా తాను డబ్బులు తీసుకునే ఉద్దేశమే లేదు, తాను ఏదైతే కాంట్రాక్ట్ పొందానో ప్రభుత్వం నుంచి తనకు డబ్బులు వస్తాయి, ప్రభుత్వం ఇచ్చే డబ్బుల మేరకు తాను పనులు చేస్తాను. ఈ నేపథ్యంలో నేను ప్రకాష్ రెడ్డికి ఏ విధంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే గత స్థానికంగా బెదిరింపులకు గురి చేస్తున్నాడు, పనులు చేయకుండా అడ్డుకుంటున్నాడు, డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా తను పనులు చేస్తుండడంతో ప్రకాష్ రెడ్డి ఈ తరహాలో బెదిరింపులకు దిగారంటూ కూడా సర్వర్ జహాన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ పోలీసులు ఎంత మాత్రం స్పందించకపోవడంతో అక్కడ స్థానికంగా ఏదైతే పశ్చిమ బెంగాల్కు చెందిన మాల్దా ఎంపీ ఖాన్ చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. ఏదైతే ఖాన్ చౌదరి పార్లమెంట్ పరిధిలో ఉన్న కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు వారందరినీ కూడా అక్కడ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మనుషులు కిడ్నాప్ చేశారు, వారు ఆచూకీ లేకుండా చేశారు. పోలీసులు నిర్బంధంలో ఉన్నట్లు కూడా తమకు సమాచారం ఉంది. మీరు సహాయం చేయండి అంటూ ఖాన్ చౌదరి దృష్టికి ఇటు కార్మికుల కుటుంబ సభ్యులతో పాటు కాంట్రాక్టర్ కూడా తీసుకెళ్లారు. దీనిపైన స్పందించిన ఖాన్ చౌదరి వెంటనే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు, రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహార శైలి తెలిసిన ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయంలో తామేం జోక్యం చేసుకోలేమంటూ చేతులు ఎత్తేశారు. దీంతో ఖాన్ చౌదరి నేరుగా అనంతపురం కలెక్టర్ తో పాటు ఎస్పీకి లేఖ రాశారు. ఈ తరహాలో తమ నియోజకవర్గానికి చెందిన 9 మంది కార్మికులు కనిపించకుండా పోయారు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఆవేదన చెందుతున్నారు, వారి ఆచూకీ తెలపండి, వారిని పోలీసులు నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైతే పోలీసుల నిర్బంధం వెనుక రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరు స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలం ఉంది. స్థానిక ఎమ్మెల్యే బెదిరింపులతోనే కార్మికులు ఆచూకీ లేకుండా పోయారు. వెంటనే స్పందించాలంటూ కూడా ఎస్పీతో పాటు కలెక్టర్కు లేఖ రాశారు. అయితే దీన్ని ఈ తరహాలో ఏకంగా పార్లమెంట్ సభ్యుడు ఖాన్ చౌదరి ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ, ఖాన్ చౌదరి లేఖ రాసి ఫిర్యాదు చేసినప్పటికీ ఎంత మాత్రం
పోలీసులు పట్టించుకోవడం లేదు. మీడియా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే అటువంటి ఘటనలు ఏవి జరగలేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బతుకు తెరువు కోసం ఇటు పశ్చిమ బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చి జగనన్న కాలనీలో పనిచేస్తున్న కార్మికులు 11 మంది దాదాపు 3 రోజులుగా కనిపించకుండా పోతే కనీసం కార్మికులు తమ అదుపులో ఉన్నారు, ఈ కేసు పైన తాము విచారిస్తున్నామని, లేకపోతే కార్మికుల ఆచూకీ కోసం వెతుకుతున్నామంటూ కూడా గాలిస్తున్నామని చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావడంతోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా స్పందించి పోలీసు ఉన్నతాధికారులు తమ కార్మికులను విడుదల చేయాలంటూ ఏదైతే కాంట్రాక్టర్ తో పాటు ఎంపీ ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే వీరి ఒత్తిడిని ఎంత మాత్రం లెక్క చేయకున్నట్టు ఉన్నారు. ఖచ్చితంగా తమకు చెల్లించాల్సిన కప్పం చెల్లిస్తే గానీ కార్మికులు అడ్రస్ చెప్పే పరిస్థితి లేదు, పోలీసుల నుంచి బయటికి పంపేది లేదంటూ కూడా ఒత్తిడి తీసుకుని వస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపైన ఇటు పోలీసు ఉన్నతాధికారులు కానీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానీ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సింది. ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి మాత్రం దీనిపైన తిప్పుకొట్టే విధంగా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. తనకు డబ్బులు చెల్లించకుండా వెళ్తుండటంతోనే కాంట్రాక్టర్ సంబంధించి డబ్బులు చెల్లించలేదు, మోసం చేశాడనే తరహాలో ఎదురుదాడికి దిగేలా కూడా ప్రకాష్ రెడ్డి పక్కా ప్లాన్ తో వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ జగనన్న కాలనీకి సంబంధించిన కాంట్రాక్టర్లను ఈ తరహాలో బెదిరింపులకు గురి చేయడం ఏంటి, కార్మికులను అదుపులోకి తీసుకోవడం ఏంటి, కాంట్రాక్టర్ తప్పు చేసినట్లయితే కాంట్రాక్టర్ను చట్టపరంగా శిక్షించవచ్చు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు, కాంట్రాక్ట్ సంబంధించి బ్లాక్ లిస్ట్ లో పెట్టవచ్చు. కానీ కార్మికులు బతుకు తెరువు కోసం వచ్చింటారు, పొట్ట చేతి పట్టుకుని వస్తుంటారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో జగనన్న కాలనీకి సంబంధించి పనులన్నింటిని కూడా ఇదే కాంట్రాక్టర్ పొందారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇక సర్వర్ ఖాన్ వర్కులు కాంట్రాక్ట్ పొందారు. మొత్తం అన్ని చోట్ల కూడా సర్వర్ ఖాన్ కు చెందిన కార్మికులే పనిచేస్తున్నారు. ఈ దశలో ఈ తరహాలో వివరించడం ఏంటి, ఆ తప్పు చేసినట్లయితే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లకున్నట్టు కార్మికులను అదుపులోకి తీసుకోవడం, వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలపాలంటూ కూడా ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఎంపీలతో పాటు ప్రజాప్రతినిధుల చుట్టూ కూడా ఆ కుటుంబ సభ్యులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సురేష్.